మేము ఊటుకూరు నుంచి వస్తున్నాం. మా అన్న ఆయన సీను గండికోట సీను, నేను ఆ చెల్లెని కురుమార్తె మాది. మా అమ్మ నేను ముగ్గురం వస్తున్నాం. ముగ్గురం వస్తుంటే ఆయన సైడ్ ఇవ్వలే, ట్రాక్టర్ అయిన సైడ్ ఇవ్వలేదు, వెనక ముందులకి వెళ్ళిపోయింది. సైడ్ అసలు ఆరని కొట్టినా కూడా ఇవ్వలేదు, సైడ్ ఇటే పోతుంది. అది ఎటు పోతుందో తెలియదు నాకు. కంప్లైంట్ అంటాడు. ఒక రెస్పెక్టెడ్ ఎంప్లాయీ ఉండి, ఒక మండల ఆఫీసర్ అయి ఉండి ఇట్లా మాట్లాడతారా? ఇట్లా పోయి ప్రాణం ఇట్లా ఉంటే ఎస్ఐ గారు శాలిగారు ఎస్ఐ గారు ఈ ప్రాణం అరే ఆరి రిపోర్ట్ ఇరా, ఎందుకు అలా చేస్తారు? ఆడవాళ్ళ మీదకి ఆడాడు. అరే పిటిషన్ పెట్టుకోరా అని అంటాడు. చచ్చిపోని పిటిషన్ ఇరాని గ్రామ పంచాయతీ కుక్క చచ్చింది, వీడు కూడా చచ్చింది అన్నాడు ఎస్ఐ గారు. ఆడంటాడు కుక్క చచ్చింది, మనిషి చచ్చింది అంటాడు. పక్కలు ఇరవాడు అందరూ ఆడోళ్ళు వచ్చి మా వాళ్ళు అందరూ వచ్చి అయ్యా మాకు న్యాయం చేయాలి, అన్యాయంగా చంపిరు వాళ్ళు కాళ్ళు లేదామె మా అత్త ఎట్టబత్తారా నిమ్మలంగా అడుగుతున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? సారు నా ఏం సార్ అట్లా మాట్లాడుతున్నావు? మా బాబాయ్ అన్యాయంగా చచ్చిపోయినా నేను ఏడ్చుకుంటా దండం పెడతా నా కొడుకు అంటాడుగా, అరే బోసడికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. అట్టేనా మాట్లాడా? కుక్క చచ్చాడు తీసేయాలని మాట్లాడుతున్నాడు. అట్టేనా మాట్లాడేది? ఆడల మీద కుక్కతాడు ఆయన. ఆడల మొత్తం మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు మీరు? ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏ సలహా మీరు అని మాట్లాడుతుండ ఆయన. ఆయన పోలీసు మాట్లాడతాడు. ఆయన తీసేస్తే ఆయన కూడా మర్చాయి, మనం మనుషులు ఆయన మర్చాయి. ఆయనకు జాబ్ వచ్చిందంటే ఆయన అంత గౌరవం ఆయనకు.